కొంపలో కుంపటి అన్న టైటిల్ను ఆ ఎమ్మెల్యే సార్థకం చేసుకుంటున్నారా? అందర్నీ కలుపుకుని పోవాల్సిన నాయకుడే వర్గపోరు కోతమిస్తున్నాడా? మీ గెలుపు కోసం పాటుపడ్డాం, భుజాలు అరిగేలా పార్టీ జెండాలు మోసామన్న వాళ్లకు సారు చెప్పే వెరైటీ ఆన్సర్ ఏంటి? దానికి తమ్ముళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? ఏదో కాస్త తేడాగా ఉందే అని సొంతోళ్లే చర్చించుకుంటున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? ఏంటా గ్రూప్ పాలిటిక్స్? చికెన్ మసాలా. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు టీడీపీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పై సొంత పార్టీ నేతలే ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారట. ఆయన అసలు మా పార్టీ నుంచే గెలిచారా అన్న డౌట్ వస్తోందని కూడా కొందరు ఘాటు కామెంట్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పార్టీని అంటిపెట్టుకుని ఉండి గెలుపు కోసం కష్టపడిన తమకు కాకుండా ఎన్నికలకు ముందు జంపు కొట్టిన వారికి, ఎలక్షన్ తర్వాత వ్యక్తిగత అవసరాల కోసం దగ్గరైన వాళ్లకే ఎమ్మెల్యే ప్రాధాన్యమిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అధికారంలో లేనప్పుడు కూడా పార్టీని వదలకుండా ఆస్తులమ్ముకొని రాజకీయాలు చేసిన తమను కాదని ఎమ్మెల్యే విజయ్ కుమార్ గత ప్రభుత్వంలో అన్ని అనుభవించిన వారికే తిరిగి ప్రాధాన్యం ఇస్తున్నారన్నది ప్రధానమైన ఆరోపణ. సంతనూతలపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ఇక్కడ మరోసారి పార్టీ జెండా ఎగరడానికి 25 ఏళ్లు పట్టింది. 1999 తర్వాత 2024 ఎన్నికల్లో మాత్రమే ఎస్ఎన్ పాడులో టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా కొట్టాలంటూ గత ఎన్నికల్లో కేడర్ కసిగా పనిచేయడం, అప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీజీఆర్ సుధాకర్ బాబును మార్చి వేమూరు నుంచి మాజీ మంత్రి మేరుగు నాగార్జున్ను పోటీకి పెట్టడం లాంటి పరిణామాలన్నీ విజయ్ కుమార్ కు కలిసొచ్చాయి. సంతనూతలపాడు నుంచి 2009లో తొలిసారి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు విజయ్ కుమార్. ఆ తర్వాత పరిణామాలతో 2014 ఎన్నికల సమయానికి టీడీపీలో చేరి అప్పుడు ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. అప్పుడు ఆయన ఓటమికి ద్వితీయ శ్రేణి నేతలతో కలుపుగోలుగా ఉండకపోవడం కూడా ఓ కారణమని టీడీపీ నేతలే అంటారు. 2024 వచ్చేసరికి కొన్ని తప్పుల్ని సరిదిద్దుకోవడంతో పాటు కార్యకర్తలు కూడా విభేదాలను పక్కన పెట్టి పనిచేయడంతో 30,000కు పైగా మెజార్టీ వచ్చింది. కానీ గెలిచాక సార్ మళ్లీ మారిపోయారన్నది సంతనూతలపాడు టీడీపీ కేడర్ వాయిస్. ఎమ్మెల్యే తమను పూర్తిగా పక్కన పెట్టేశారని ఫైర్ అవుతున్నారు తమ్ముళ్లు. పనులు చేసి పెట్టే సంగతి అటుంచితే ఆయన అసలు తమ ముఖం కూడా చూడటం లేదని, కనీస గౌరవం కూడా ఇవ్వటం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. పైగా పుండు మీద కారం చల్లినట్లుగా వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళనే చుట్టూ పెట్టుకుంటూ తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని ఆరోపిస్తోంది టీడీపీ ద్వితీయ శ్రేణి. అదిపోను సొంత పార్టీలోనే స్వయంగా ఎమ్మెల్యేనే గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నారన్నది ఇంకో ఆరోపణ. అందుకు నాగులుప్పలపాడు మండలంలో జరిగిన ఓ ఘటననే ఉదహరిస్తున్నారు చాలామంది. ఇక్కడ 2 వర్గాలను ప్రోత్సహించడం వల్లే గ్రూప్ వార్ పెరిగిపోయి మాజీ ఎంపీపీ పార్టీ ముఖ్యనేత వీరయ్య చౌదరి హత్యకు దారితీసిందని చెప్పుకుంటున్నారు. నియోజకవర్గం మొత్తం ఇలాంటి దారుణమైన పరిస్థితులు తలెత్తుతున్నా ఎమ్మెల్యేలో మాత్రం మార్పు రావటం లేదన్న చర్చ టీడీపీ వర్గాల్లోనే జరుగుతోంది. నాగులుప్పలపాడు మండలంలో కూడా వైసీపీ నుంచి వచ్చిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లే స్థానికంగా ఎప్పుడూ లేని విధంగా హత్య రాజకీయాలు మొదలయ్యాయన్నది కార్యకర్తల ఆవేదన. 2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎమ్మెల్యే తన పక్కన పెట్టుకున్న వాళ్లంతా 2019కి వచ్చేసరికి తిరిగి వైసీపీ వైపు చేరి తమను ఇబ్బంది పెట్టారని అంటోంది కల్ట్ టీడీపీ కేడర్. 2024 ఎన్నికల సమయానికి గాలివాటాన్ని బట్టి వాళ్లే తిరిగి టీడీపీ గూటికి చేరితే ఇప్పుడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ వాళ్లకే ప్రాధాన్యమిస్తున్నారని, ఇప్పుడు మా సంగతి ఏంటని అడుగుతున్నారు. నామినేటెడ్ పదవులు సైతం కష్టకాలంలో అండగా ఉన్న వాళ్ళకు కాకుండా ఇంపోర్టెడ్ లీడర్స్కే ఇచ్చుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు తమ్ముళ్లు. మరీ ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న నేత నియోజకవర్గంలో అంతా తామే నడిపిన వారిని ఇక్కడకు తీసుకొచ్చి పెత్తనాలు చేయిస్తున్నారని, 4 మండలాల్లో 2 దశాబ్దాలుగా టీడీపీ కోసం నిలబడ్డ అసలైన కార్యకర్తలకు నేతలకు మాత్రం న్యాయం చేయటం లేదని వాపోతున్నారు. అయితే ఎమ్మెల్యే సన్నిహితుల వెర్షన్ మాత్రం మరోలా ఉందట. 2014-2019 ఎన్నికల్లో దాదాపు 10,000 ఓట్ల తేడాతో ఓడిన విజయ్ కుమార్ గత ఎన్నికల్లో 30,000కు పైగా మెజార్టీతో గెలిచారని గుర్తు చేస్తున్నారు. అన్ని వర్గాలు ఓట్లేయడం వల్లే అంత విజయం సాధ్యమైందని, అందుకే విజయ్ కుమార్ అందరికీ పనులు చేస్తున్నారన్నది వాళ్ళ వాదన. పైగా గతంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పార్టీలోని ఏ సామాజిక వర్గ నేతలైతే పావులు కదిపారో ఇప్పుడు వారే టార్గెట్ చేస్తున్నారంటూ కొత్త వాదన తెరపైకి తీసుకొస్తున్నారు. దీంతో నియోజకవర్గ టీడీపీలో ఎమ్మెల్యే అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య గ్రూప్ పాలిటిక్స్ పెరిగిపోతున్నాయంటున్నారు. టీడీపీ అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని ఈ వివాదాన్ని సెట్ చేయకుంటే పార్టీ పరువు సంతనూతలపాడు వీధుల్లో పోవడం ఖాయమని ఘాటుగానే అంటున్నారు సానుభూతిపరులు.